నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం. గత 15 సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బలమైన పార్టీగా ఎదిగిందన్న జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న రైతు బజార్లో దళారులదే ఆధిపత్యం. పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించకపోవడంతో శుక్రవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ 93 బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు. జిల్లాలో వినియోగదారుల అవసరాలకు సరిపడా పూర్తి స్థాయిలో ఎల్పీజీ నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు నమ్మి ఆందోళనకు గురి కావద్దన్న కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే కన్నబాబు, కాకినాడ నగర మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బలమైన పార్టీగా ఎదిగిందని తెలిపారు. 2019 నుండి 2024 వరకు ప్రజలకు సంక్షేమ పాలన అందించడంతో పాటు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన అనేక ప్రజారంజక పథకాలు దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ విప్పట్టి వేణుగోపాల్, మాజీ మేయర్ సరోజ, మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తితో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం మీ అందరికీ తెలుసున్నదే. 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. ఈ పార్టీ ఆవిర్భావం మన తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్లో జగ్గంపేటలో జరిగింది. ఈ పార్టీ ఆవిర్భావం ప్రజా సమస్యల మీద 15 సంవత్సరాలు బట్టి అలుపెరగని పోరాటం చేసాం. ప్రజలు మనకి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పోరాట పట్టును చూసి ఒక ముఖ్యమంత్రి, మంచి మనసున్న మనిషి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా పరిపాలన చేయగలిగాడో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూపించిన పరిస్థితి మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. అదేవిధంగా పరిపాలనలో కానీ లేదా ప్రతిపక్షంలో కానీ ప్రజా సమస్యలపై గలవెత్తి పోరాటం చేయడంలో ఈ దేశంలోనే ఒక బలమైన దిక్సూచి లాంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి సంతోషంగా ఫీల్ అవుతుంది. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియపరుచుకుంటూ మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా మన పార్టీ ఆవిర్భవించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి ఈ రోజున అడుగుపెట్టడం జరుగుతుంది. మన పెద్దలు చెప్పినట్టుగా అనేక ఆటుపోట్లను తట్టుకుని ఈ రోజు వరకు కూడా మన పార్టీ 40% ఓటేజ్ తోటి నిలబడి ఏం తిరుగులేని పార్టీగా మంది రాష్ట్రంలో ఉన్నది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో అంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 29లో ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మనం పెద్దలు ఒక రిటైర్డ్ డిఐజీ గారు ఈ మధ్యన ప్రెస్లో మాట్లాడుతూ జగన్ గారు అని చూస్తే ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుందనేసి ఆయన తెలియపరచడం జరిగింది. ఎందుకంటే ఆయన కూడా ఏదో పార్టీ పెడతాననేసి ప్రెస్కి రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మనందరం కూడా ప్రతి దాన్ని కూడా టైట్గా ఫేస్ చేసి మళ్ళీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతనో ఉంది. కాబట్టి మనందరం ఏకతాటిపై నిలబడి ఆయనకి చేయూత ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు చేస్తాం.
కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారి నాయకత్వంలో పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా ఇతర ముఖ్య నాయకులు, జిల్లా పరిషత్ చాలామంది ఇది వైఎస్ఆర్ పార్టీ పండగ ఒక ధైర్యం నుంచి, ఒక దమ్మున్న నాయకుడి ఆలోచన నుంచి పార్టీ పుట్టిన వెంటనే మొక్కలోనే పూర్చేయాలి ఈ పార్టీని. అసలు ఈ పార్టీకి మనుగడ లేకుండా చేయాలని చాలా కుట్రలు జరిగాయి. ఆ కుట్రలన్నీ ఛేదించుకుని మొదటిసారి పోటీ చేసినప్పుడే ప్రధాన ప్రతిపక్షంగా 67 స్థానాలు గెలుచుకుంటూ 9 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటూ 2019లో 151 స్థానాలు అసెంబ్లీలో గెలుచుకుని 22 పార్లమెంటు స్థానాలు గెలుచుకుని ఈ దేశం మొత్తం జగన్ గారి వైపు తిరిగి చూసే ఒక నాయకత్వాన్ని ఈ రాష్ట్రానికి అందించారు. ఇవాటికి ఇంకా భవిష్యత్తుకి కూడా చరిత్రలో సంక్షేమం అనే పేరు వింటే, అనే పదం వింటే రాజశేఖర రెడ్డి గారు, తర్వాత ఆయన వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్రంలోకి వస్తారు. నాన్న ఒక అడుగు ముందుకేస్తే నేను 4 అడుగులు వేస్తానని చెప్పే జగన్ గారు ఇవాటికి సంక్షేమంలో దేశంలో ఎవరూ పట్టని స్థాయికి ఆయన సంక్షేమం నిర్వహించారు. అదే కాదు, డీబీటీని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ని ఒక బటన్ నొక్కి లబ్ధిదారులకి లబ్ధి చేకూర్చే కార్యక్రమాన్ని దేశంలో ప్రారంభించిన తొలి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. దాంతోపాటు కోవిడ్ వచ్చినప్పుడు కానీ, అంతగా ముందు కానీ, లేదంటే సంస్కరణలు తీసుకురావడంలో, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంలోనూ, ఉపాధి అవకాశాలు కల్పించడంలోనూ, ఇండస్ట్రీస్ తీసుకురావడంలోనూ, 17 మెడికల్ కాలేజీలు కట్టడం, ఇవన్నీ కూడా జరిగిపోయి చరిత్ర. కానీ దురదృష్టం ఏంటంటే 2024లో పేదల పక్షాన్ని నిలబడ్డ వైఎస్ఆర్ పార్టీకి, పెద్దల పక్షాన్ని నిలబడ్డ చంద్రబాబు నాయుడు గారికి పోరాటం జరిగితే చంద్రబాబు అనే ఒక అబద్ధం మనల్ని ఓడించింది. కానీ ఓటమి శాశ్వతం కాదని అధికారం పోయిన వారం రోజులలోపు ప్రజాక్షేత్రంలో మళ్ళీ జగన్ గారి నాయకత్వంలో మనందరం కార్యక్రమాలు ప్రారంభించాం. ఆ పోరాట పట్టిన ఆ స్ఫూర్తి ఇప్పటికీ కంటిన్యూ అవుతుందని పర్టికులర్గా కాకినాడ జిల్లాలో మనందరం కూడా ఒక సంఘటితమైన శక్తిగా పెద్దలందరూ ఉన్న 7 నియోజకవర్గాల్లోని కోఆర్డినేటర్లు కానీ, ముఖ్య నాయకులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా టీంవర్క్ చేసి భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీకి తిరుగులేని శక్తి మన జిల్లాలో ఉంది అని నిరూపించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తాం. ఏ కష్టం వచ్చినా ప్రజల పక్షాన్ని నిలబడతాం, ఏ ఇబ్బంది వచ్చినా ప్రజల పక్షాన్ని నిలబడతాం, ఎన్ని కేసులు వచ్చినా కూడా భయపడే ప్రసక్తే లేదు అని చెబుతూ జగనన్న నాయకత్వానికి మనం మరొకసారి తిరుగులేని ఆధిపత్యం ఉంది అని నిరూపించే విధంగా ఆయన నాయకత్వానికి సంపూర్ణమైన మద్దతుగా ఉంటామని ఆవిర్భావ దినోత్సవం రోజు మరొకసారి మన శ్రేణులందరికీ తెలియజేస్తున్నాం.